హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు పెన్షన్దారులకు సంబంధించి శుభవార్త అయితే చెప్పారు. ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారంటే అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పెన్షనర్దారులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాలకు సంబంధించినటువంటి సభ్యులకు మెరుగైన నాణ్యత వైద్య సేవను అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకు శ్రీకారం అయితే చుట్టింది. ఇక ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వారిపై పడిన కుటుంబ సభ్యులు పూర్తి వివరాలను సేకరించాలని చెప్పేసి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ డేటాను ఆన్లైన్ అప్లోడ్ చేయడానికి మే 31 నుండి ఆఖరి గడువుగా అయితే నిర్ణయించగా, ఇందుకు సంబంధించి ముందస్తు ప్రక్రియ విజయవంతం అయితే ముగిసింది. సేకరించి ఈ సమాచారం ఆధారంగా లబ్ధిదారులందరికీ ప్రభుత్వం త్వరలోనే స్మార్ట్ డిజిటల్ హెల్త్ కార్డులను జారీ చేయబోతున్నారు. సో ఇక నేడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నత స్థాయి సమీక్షలో కూడా 1వ తేదీ మనకేందంటే ప్రభుత్వ ఉన్నత అధికారులతో కలిసి సమావేశాన్ని నిర్వహించుతున్నారు. సో ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు, ఉద్యోగ సంఘాలకు భాగస్వామ్యం. సో ఈ విధంగా చూశారు కదా ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే ఉద్యోగులు, రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు పెన్షన్లు తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి సంబంధించి హెల్త్ కార్డులు అనేది వాళ్ళకి పంపిణీ అయితే చేయబోతున్నారు. సో వాళ్ళపైన ఆధారపడినటువంటి కుటుంబంకి సంబంధించి ఆరోగ్యపరంగా వాళ్ళకు మంచి ఆరోగ్య ఫెసిలిటీస్ అనేది అందాలని చెప్పేసి స్మార్ట్ డిజిటల్ హెల్త్ కార్డులను అయితే తెలంగాణ ప్రభుత్వం జారీ చేయబోతున్నారు. ఈ హెల్త్ కార్డులు అనేది వాళ్ళు తీసుకొని సో వాళ్ళు ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా సో వాళ్ళు ఈ హాస్పిటల్స్లో ఏమైనా బాగలేకున్నా కానీ చూపించుకోవచ్చండి. సో ఇదంటే మనకు పెన్షనర్లకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే చెప్పారు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.